ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఈ రోజు ఉదయం రిలీజ్ చేస్తున్న ఫిబ్రవరి నెలకి సంబంధించిన ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, అంటే నేరుగా తిరుమలకు వచ్చి సేవల్లో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని చాలా ఫాస్ట్ గా మిస్ కాకుండా బుక్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ ని, అలాగే ఈ సేవా టికెట్స్ బుకింగ్ లో శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను కూడా ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా మీరు సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు కన్నా అయితే మీ సిస్టమ్ లో ఒక నోట్ ప్యాడ్ ని ఓపెన్ చేసుకొని మీరు ఎవరికైతే ఈ ఆర్జిత సేవా టికెట్స్ ని ఫిబ్రవరి నెలకి సంబంధించి బుక్ చేస్తున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ని, అంటే వాళ్ళ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, అలాగే సిటీ, పిన్ కోడ్, వాళ్ళ నేమ్స్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ ని, ఈ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ ప్యాడ్ లో టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి. లేదు మీరు మొబైల్లో టీటీ దేవస్థానం యాప్ ద్వారా బుక్ చేసుకునేవారు కనైతే మీ మొబైల్లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఆ ఆప్షన్ లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. అంటే ఈ టికెట్స్ ని ఉదయం 10 గంటలకు టీటీడీ వారు రిలీజ్ చేస్తారు కాబట్టి మీరు ఈ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఒక 10 నిమిషాల ముందుగానే, అంటే 9:50 కల్లా మీరు ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా టైప్ చేసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత మీ సిస్టమ్ లో ఏదైనా ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేసుకొని అందులో టీటీడీ వెబ్సైట్ ని ఓపెన్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అవ్వండి. అలా లాగిన్ అయిన తర్వాత ఆ మొబైల్ నెంబర్ తో మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా 6 months లోపు సేమ్ ఈ ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి. అంటే మీరు మొబైల్ నెంబర్ తో టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ బుకింగ్ హిస్టరీ అనే ఈ ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే మీకు కొన్ని సర్వీసెస్ అయితే చూపిస్తుంది. ఈ సర్వీసెస్ లో ఆర్జిత సేవ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీరు ఆ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఎప్పుడైనా ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్న ఉంటే ఇక్కడ బుకింగ్ హిస్టరీలో అయితే మీకు చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను లాగిన్ అయినటువంటి ఈ మొబైల్ నెంబర్ తో ఆగస్టు 11వ తేదీకి కళ్యాణోత్సవం సేవా టికెట్ ని బుక్ చేస్తున్నాను. సో ఆగస్టు 11వ తేదీ నుంచి 6 months వరకు, అంటే 180 days వరకు సేమ్ ఈ మొబైల్ నెంబర్ తో ఎటువంటి ఆర్జిత సేవా టికెట్స్ కూడా వేరే ఏ అదర్ పర్సన్ కి బుక్ కావండి. అంటే ఒక్కసారి మీ మొబైల్ నెంబర్ తో మీరు ఈ 4 రకాల ఆర్జిత సేవల్లో ఏ ఆర్జిత సేవని మీరు బుక్ చేసి ఉన్నా సేమ్ మొబైల్ నెంబర్ తో మళ్ళీ ఈ ఆర్జిత సేవా టికెట్స్ అనేవి 6 months వరకు బుక్ కావు. కాబట్టి మీరు 9:55 కల్లా టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయిన వెంటనే బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఈ విధంగా మీ మొబైల్ నెంబర్ తో ఆర్జిత సేవల్ని ఎప్పుడైనా బుక్ చేశారనేది చెక్ చేసుకోండి. నేనైతే ఆగస్టు 11వ తేదీకి ఈ మొబైల్ నెంబర్ తో సేవని బుక్ చేసి ఉన్నాను కాబట్టి మళ్ళీ ఈ మొబైల్ నెంబర్ తో నేను ఆర్జిత సేవని బుక్ చేయాలి అంటే ఫిబ్రవరి 11వ తేదీకి 6 నెలలు, అంటే 180 days అనేది కంప్లీట్ అవుతుంది. అంటే ఈ మొబైల్ నెంబర్ తో నేను ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఏ తేదీకైనా కూడా ఈ ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చండి. సో భక్తులందరూ కూడా ముందుగా దీనినైతే చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తరువాత టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేసేదానికి ఒక 2 minutes ముందుగా, అంటే 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి 9:58 కల్లా 2 వేరు బ్రౌజర్స్ లో టీటీడీ వెబ్సైట్ ని ఓపెన్ చేసుకొని వేరు మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి రెడీగా ఉండండి. ఎందుకు ఈ విధంగా 2 బ్రౌజర్స్ ని ఓపెన్ చేసుకోమని చెప్తున్నాను అంటే మీరు ఇక్కడ ఆర్జిత సేవ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక వర్చువల్ క్యూ టైం అనేది వస్తుందండి. ఈ విధంగా మీరు 2 బ్రౌజర్స్ ని ఓపెన్ చేసుకున్నారు అనుకోండి, ఏ బ్రౌజర్ లో అయితే మీకు వర్చువల్ క్యూ టైం తక్కువ వస్తుందో ఆ బ్రౌజర్ లో మీరు కంటిన్యూ ఈ ఆర్జిత సేవా టికెట్స్ ని ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు. ఆ వర్చువల్ క్యూ టైం అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆర్జిత సేవా టికెట్స్ ని రిలీజ్ చేసిన ఆ నెలలో అన్ని తేదీలో కూడా మీకు గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. సో మీరు ఏ తేదీకైతే ఈ ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ తేదీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తేదీని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఏ ఆర్జిత సేవా టికెట్స్ ఎన్ని రిలీజ్ చేశారు అనేది మీకు ఈ విధంగా చూపిస్తుంది. సో మీరు ఏ ఆర్జిత సేవనైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ సేవని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. కళ్యాణోత్సవం సేవా టికెట్ కనైతే ఒక టికెట్ ప్రైస్ 1000 రూపాయలు ఉంటుంది. 2 persons నలో చేస్తారండి. అదే మీరు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ, ఊంజల్ సేవ, ఈ 3 రకాల ఆర్జిత సేవల్ని మాత్రం ఒక్కొక్కరికి సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా ఇద్దరికైనా బుక్ చేసుకోవచ్చు అండి. ఒక్కరికి బుక్ చేసుకునేలా అంటే 500 rupees పే చేయాలి, ఇద్దరికి బుక్ చేసుకునేలా ఉంటే 1000 rupees పే చేయాలి. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర మాత్రం మీరు 1 or 2 అనేది మాత్రం
మాత్రం ఈ 3 రకాల ఆర్జిత సేవలకి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీరు ఆల్రెడీ నోట్ ప్యాడ్ లో టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఫాస్ట్ గా కాపీ పేస్ట్ విధానంలో ఫిల్ చేసుకొని కంటిన్యూ అయ్యి టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ టికెట్స్ బుకింగ్ లో ఎక్కువ మంది శ్రీవారి భక్తులకు ఉన్న సందేహం, ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి స్వామివారి మొదటి గడప దర్శనం ఉంటుందా అని అడుగుతున్నారు. ఈ 4 రకాల సేవల్ని బుక్ చేసుకున్న భక్తులకి నార్మల్ దర్శనం అంటే జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుందండి. మొదటి గడప దర్శనం ఉండదు. కాకపోతే దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ మాత్రం సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. ఈ 4 రకాల సేవల్లో గాను కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఈ 2 రకాల ఆర్జిత సేవల్ని శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు. కళ్యాణోత్సవం సేవకనైతే ముందు సేవ ఉంటుంది. సేవ అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనంకి అనుమతిస్తారు. అదే ఊంజల్ సేవకనైతే ముందు స్వామివారి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత అద్దాల మండపంలో ఊంజల్ సేవని నిర్వహిస్తారు. సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ 2 రకాల ఆర్జిత సేవల్ని మాత్రం ఆలయం బయట నిర్వహిస్తారు. ఈ సేవల్లో ముందుగా సేవలో పాల్గొని సేవ అయిపోయాక స్వామివారి దర్శనంకి సుపదం ఎంట్రీ ద్వారా అలో చేస్తారు. అయితే ఈ టికెట్స్ బుకింగ్ లో ఎక్కువ మంది శ్రీవారి భక్తులకు ఉన్న సందేహం, ఈ టికెట్స్ ని మేము బుక్ చేసుకుంటే మాతో పాటుగా మా పిల్లల్ని అలో చేస్తారని అడుగుతున్నారు. మీరు ఈ 4 రకాల ఆర్జిత సేవల్లో ఏ ఆర్జిత సేవని బుక్ చేసుకున్నా బిలో 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాల లోపల పిల్లల్ని మీతో పాటుగా ఈ సేవలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో తీసుకొని వెళ్ళవచ్చు. కాకపోతే ఆ పిల్లల యొక్క ఏజ్ ప్రూఫ్ కింద ఐడి ప్రూఫ్ ని మీరు క్యారీ చేస్తే సరిపోతుంది. అయితే మరికొంతమంది శ్రీవారి భక్తులకు ఉన్న సందేహం, పేరెంట్స్ కి ఇద్దరికి కళ్యాణోత్సవం టికెట్ బుక్ చేసుకున్నామండి, మాకు 12 సంవత్సరాల పైబడిన పిల్లలు ఉన్నారు, మాతో పాటు మా పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి అంటే ఎలా, ఏం చేయాలి అని అడుగుతున్నారు. పేరెంట్స్ కి ఇద్దరికి కళ్యాణోత్సవం టికెట్ ని బుక్ చేసుకున్నప్పుడు మీకు 12 సంవత్సరాల పైన 18 సంవత్సరాల లోపు మగపిల్లల కన్నా ఉంటే వారికి 300 రూపీస్ టికెట్ ని బుక్ చేసుకొని స్వామివారి దర్శనంకి మీతో పాటుగా తీసుకొని వెళ్ళవచ్చు. లేదు మీకు 12 సంవత్సరాల పైబడిన ఏ వయసు అన్న పెళ్లి కాని ఆడపిల్లల కన్నా ఉంటే ఆ పిల్లలకి కూడా మీరు 300 రూపీస్ టికెట్ ని బుక్ చేసుకొని మీతో పాటుగా స్వామివారి దర్శనంకి తీసుకొని వెళ్ళవచ్చండి. ఇన్ కేస్ మీరు ఆన్లైన్ లో ఆ తేదీకి 300 రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోలేదు అనుకోండి, అలాంటప్పుడు మీరు డైరెక్ట్ గా సుపదం ఎంట్రీ వద్ద కళ్యాణోత్సవం సేవకి రిపోర్ట్ చేసేటప్పుడు మీ పిల్లల యొక్క ఆధార్ కార్డ్స్ ని తీసుకొని వచ్చి అక్కడ ఆధార్ కార్డ్స్ ని చూపిస్తే అక్కడ కూడా మీరు ఆఫ్లైన్ లో 300 రూపీస్ అమౌంట్ పే చేసి 300 రూపీస్ టికెట్స్ ని తీసుకొని మీ పిల్లల్ని మీతో పాటుగా సేవకి తీసుకొని వెళ్ళవచ్చు. ఇక్కడ కళ్యాణోత్సవం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, 18 సంవత్సరాల పైబడిన మగ పిల్లలు కన్నా ఉంటే వారిని మాత్రం అలో చేయరండి. భక్తులు ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించుకోగలరు. 12 సంవత్సరాల పైబడిన 18 సంవత్సరాల లోబడిన మగ పిల్లలు ఉంటే పేరెంట్స్ తో పాటుగా 300 రూపీస్ టికెట్ తీసుకొని అలో చేస్తారు. ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఈ రోజు రిలీజ్ చేస్తున్న సేవా టికెట్స్ బుకింగ్ లో శ్రీవారి భక్తులు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.